షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీడేంటి మల్లెపూలు తెచ్చి అంత ప్రేమగా తల్లో పెడుతున్నాడు? అనుమానం లేదు, మెల్లమెల్లగా దానికి వశమవుతున్నాడు. ఇప్పుడు స్వీట్స్. ఎవరు కావాలి మేడం? ఇక్కడ జామ్ అని కొత్తగా జాయిన్ అయ్యారు. ఓ రామ్ సారా? మేడంతో ఉన్నారు, పిలుస్తాను. చేసే పనులు చక్కగా ఉంటే ఎవ్వరితో మాటలు పడాల్సిన అవసరమే ఉండదు. ఇల్లు చక్కబెట్టుకునే పద్ధతేనా ఇది? అసలు నువ్వు సంసారం చేసుకునే ఇల్లాలివేనా అంట. చూడు, ఫ్లోర్ అంతా కాఫీ మరకలు, ఇంటి నిండా చెత్త, మాసిన బట్టలు, సింక్ నిండా ఎంగిలి కంచాలు. ఇల్లుని, ఇంట్లో పనుల్ని గాలి కొదిలేసి నువ్వు రోడ్లంట తయ్యమని తిరుగుతూ ఉంటే నేను మాత్రం ఇంట్లో ఎన్ని పనులని చేయను? మాలాంటి పేదవాళ్ళ ఇంటికి మీరెందుకు వస్తారు? మా బాస్ మా ఇంటికి వస్తుంది. ఫ్యాషన్ డిజైనర్గా నా ఫ్లాట్ని ఎంత నీట్గా డిజైన్ చేశానో చూస్తుంది. ఈలోపు పక్క ఫ్లాట్ వాళ్ళని పాల ప్యాకెట్ అప్పు అడిగైనా కాఫీ పెట్టిద్దాం అనుకున్నాను. సరే, నేను వెళ్తే మీరు ఫీల్ అవుతున్నారు. సరే పదండి. చచ్చో, నేనేదో బిల్డప్ కోసం మాట్లాడితే ఇది మళ్ళీ వస్తానంటుందంటే ఇప్పుడు ఎలా చేయాలి? తిక్క కుదిరిందా? పోతానన్న దాన్ని వదిలేకుండా నోటికొచ్చుట్టు వాకుతారా? నువ్వు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడం కాదు గాని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగలేక ఒళ్ళంతా హోనం అయిపోతుందే. నువ్వు బ్యూటీషియన్ అయ్యేలోపు నేను చిక్కి శల్యమైపోవడం ఖాయం. ఇది మరీ బాగుంది. మీతో పాటు నేను తిరగలేదా? అయినా లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకున్నాక ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? త్వరగా తీవే. తలుపు లాక్ చేసిందేంటి? అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందేమో. ఆ ఎందుకు వెళ్ళదు? పగలంతా జాగింగ్ లో జంపింగ్ లో అని బయటికి పోతుంది. ఇప్పుడెక్కడికి పోయింది? ఇంటికొచ్చిన తర్వాత ఈ ముసల్దానికి సోకులు షికార్లు ఎక్కువైపోయాయి. ఏయ్, మా అమ్మను ముసలిదంటావేంటి? ఆ ముసల్ది కాదు, 16 ఏళ్ల బాలకుమారి. వస్తాడు నారాజు ఈ రోజు అంటూ వెండెల్లో గేటు దగ్గర నిలబడి పాటలు పాడుకుంటుంది. బయటికి వెళ్లిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో అని గుమ్మ దగ్గర పడుండకుండా ఎక్కడికి పోయింది? సర్లే ఆపే. ఆపకేం చేస్తాం? ఆవిడగారు పెత్తనాలన్నీ చక్కబెట్టుకుని వచ్చే వరకు గుమ్మం దగ్గరే పడేడుస్తాం. తాళం వదిలిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిందేమో, నేను వెళ్ళి చూసి వస్తాను. నేను మాత్రం ఎక్కడేం చేస్తాను? నేను వస్తాను, పదండి. వదినా, దీని వాలకం చూస్తుంటే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసినట్లుంది. దీనికప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా? ఏం పని చెప్దాం? వదినా, 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 వదినా. శివా, ప్రియా. గుడ్ ఈవినింగ్ ఆంటీ. గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రియా, ఇద్దరు డల్గా ఉన్నారేంటి? ఏం చెప్పమంటాలో పిన్ని, సిటీలో ఉన్న బ్యూటీ పార్లర్లన్నీ తిప్పింది ఈవిడ. అయితే నేను బ్రతికిపోయానన్నమాట. అవును, మా అత్త మీకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? తాళం వేసుకుని ఎక్కడికో పోయింది. పగలంటే జాగింగ్కి వెళుతుంది, ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? స్విమ్మింగ్కా, నైట్ క్లబ్గా? ఏమో ఎక్కడికి చచ్చిందో. మా అమ్మ తాళం ఏమైనా ఇచ్చిందా పిన్ని? తాళం. గీతా, గీతా.
ఏంటత్తయ్య? శివ వచ్చేసారా? మీరొస్తే ఇవ్వమని అత్తయ్య తాళం ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడే తెస్తాను. తీసుకోండి. సరే ఆంటీ వెళ్తాం. శివ పద. ప్రియా, ఏంటంటీ? అసలే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం వంట చేస్తావు, ఏం తింటారు? అసలే శివ ఆకలికి ఆగలేడు. ఏం చేస్తాం పిన్ని, తప్పదుగా. అలా అంటావేంట్రా? మేమేమైనా పరాయివాణమా? ఇక్కడే భోంచేసి వెళ్ళండి. నాకేదేం అభ్యంతరం లేదు. గీత, అంటే అత్తయ్య మనమే కదా అని తక్కువ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పెట్టు. ఫ్రెష్గా ఇంకో కర్రీ చెయ్యి. ఎందుకులే పిన్ని వదిన్ని ఇబ్బంది పెట్టడం. ఎలాగో అమ్మకు కూడా వండాలి కదా, ఇంటికెళ్ళి వండుకుందాం. ఏ మరో 3 మనుషులకు వంట చేస్తే మీ వదిలేమైనా అరిగిపోతుందా? ఏ నువ్వు వెళ్ళి వంట చేస్తే అరిగిపోతావా? ఎందుకు శివ ప్రియని అరవడం? బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చారు. వంటెంతసేపు? 10 నిమిషాల్లో చేసేస్తాను. కూర్చోండి. ఏ గీత, గీత పిలుస్తుంటే వినిపించడం లేదా? వస్తున్నానత్తయ్య. హరిగారు నన్ను కాస్త పైకెత్తుకుంటారా? నా హెడ్ బ్యాండ్ తీసుకుంటాను. వాళ్ళందరికీ ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నేను అదే చేస్తాను. అంతే. ఒరేయ్ ఒరేయ్, నీ మొహం కనిపించట్లేదు. ఎక్కడ చచ్చావురా? ఒరేయ్, ఏమైంది భవానీ? అక్క, మన కృష్ణబాబుని చైత్రని ఎవరో కిడ్నాప్ చేశారక్క. వాట్? అవునక్క, ₹1 కోటి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానంటున్నాడు. లైన్లోనే ఉన్నాడక్క. హలో, ప్రాణం విలువ తెలుసుంటే గంటలోపు ₹1 కోటి రావాలి. ఓయ్ ఎవరు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? మీరు ఇంట్లోనే ఉండి మీ తోడికోడలు భవానీతో డబ్బులు పంపించండి. పోలీసుల్ని పంపించిన వీడియో కాల్ని కట్ చేసిన వీళ్ళు చచ్చిపోతారు. సమోసాలే, వేడి వేడి సమోసాలే. ఏ సమోసా ఇల్లరా? నన్నా లాయరమ్మ గారు. నిన్నే రా. వస్తున్నానమ్మ గారు, వస్తున్నా. నీ కొట్టు తెరిపిస్తాను. నీ పెళ్లి కూడా చేస్తాను. మనం ఎలాంటి సంబంధం కోసమైతే ఎదురు చూస్తున్నామో అలాంటి సంబంధమే దొరికింది నాన్న. అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి మేడం. ఒక్క సంతకం పెడితే చాలు 100 కోట్లు ఆస్తి మొత్తం మీ పేరు మీదకి వచ్చేస్తాయి. నువ్వు ఏ డ్రాయింగ్ అయినా బాగా వేస్తావా? వేస్తాను. నీకొక మనిషి ఎలా ఉంటాడో చెప్తాను. వాడి బొమ్మకిస్తావా? ఓ
ఇదిగో అమ్మా, నువ్వు చెప్పినట్టే గీశాను. పెద్దతయ్య తాతయ్యని చంపింది ఎవరో తెలుసా? ఎవరు?